అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్కి వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట. గట్లనా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను పెట్టొచ్చావేంట్రా? లోపలికి వెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లు? 1000 సార్లు కాదు కదా, పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే పక్కన పట్టేయండి. ఇంకా నా వల్ల కాదు అమ్మా. అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా, ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయడం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పెడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మరి నన్ను ఎందుకు పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఇక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. దాన్ని రెంట్ కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. ఈ రోజు నేను మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? రామ్స్ అని పిలవచ్చా? ఓ విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చాయేంటి, నేషనల్ ఛాంపియన్ ని. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐఎమ్ సో లక్కీ. ఐ టు సో లక్కీ. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. He's the winner. ఇంకెవడైనా మగాడున్నాడా? Is there any participant? Challenge. Come on. ఉన్నాడు. ఎవడు? Here is the participant. Come on. Hey, come on Rams. అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం. No no no. 2 పంచెస్ లో వాడిని మట్టి కట్టించి మీ ఫిజిక్ పవర్ అంటే చూపించాలి. అంటే వాడు కొంచెం Come on, go ahead. ఓకే. Go. What's with me? Come on, I say. ఏంటి? ఎలా పెట్టారు? సూపర్. ఇదేంట్రా, ఆంధ్ర మైక్ టైసన్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుకో బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం. మరి అదే, ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయడం బెటర్. హలో, లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది.
మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా. సింపతిలో నుంచే లవ్ పుడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా. అంతే. మీరు 24 గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నోర్మి యాదవా, లవ్ సంగతి నీకేం తెలుసు? నా స్త్రీకన్యం చూసి 4 రోజులు అయింది. నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపకండి. నాకు త్వరగా కట్టు. నితిన్ ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అని అంటే నా తర్వాత మీరే. జాగ్రత్త. ఈరోగా మీరిద్దరు రంపాలకు పదును పెట్టండి. జై బజరంగ బలి. ఎవరు అక్కడ? ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నా. ఏమయ్యా, ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు ఎరుగు కానీ నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు. ఏంటి 100? 100 తేలిగ్గా తీసేస్తారేంటండి? 100 పెడితే 1000 ఏరుశనక్కాయలు వస్తాయి, 100 చాక్లెట్ వస్తాయి తెలుసా? ఇదే 100కి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర వస్తారు తెలుసా? ఆపోయా నేను అసా. నీకెంత కావాలి చెప్పు. నాకంతా ఇంత ఏం అక్కర్లేదండి. జూబ్లీహిల్స్ లో సైట్ చూసాను 10 లక్షలు అంట. 10 లక్షల అంతా మీరు ఇవ్వక్కర్లేదయ్యా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోతుంది. ఏంటి? ఇప్పుడు తొందర ఏం లేదులేండి, 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా, ఆ. అంత టైం ఇచ్చావంటరా? 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే ఆలోచించుకోండి, మ్యాటర్ మీకు అర్థమైంది కదా. ఆ. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు పేకాడుతున్నా. ప్యాక్ ఆడుతున్నారా? మేడం గారు బోర్ కొడుతుందంటేనే నేనే తీసుకొచ్చా. అమ్మని అమ్మ. కల్పించాలు ఇక పంచు. ఫ్రాన్స్ జబ్బు పేర్చండి. నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200. బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్. చెక్. వాట్ అబౌట్ యూ? నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్. నా పెళ్ళ వింటారు ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి. ఏ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్. చిప్స్ 100. గివ్ 5000. నాది 5000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క పోతాయి. షో. ఓకే, ఐమ్ రెడీ. క్వీన్ 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 3 కింగ్స్. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ఆవిడ టాపా 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 అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, ప్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మావా. అయినా సుందరి, ప్యాక్కి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి ఒక్కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగిని చేసుకోబోతున్నావు? మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. కాకపోతే యు ఆర్ వెరీ రాంగ్ మేడం. వాట్ ఈస్ మై ఒపీనియన్? దట్ బాల్డ్ హెడ్, అదే ఆ బట్టతల, ఈ సూట్ ఫర్ యూ. చాలే ఊరుకోక. సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి. ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే. నో, ఓన్లీ దట్ బాల్డ్ హెడ్. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి. కరెక్టే. ఆ ఒక్కరు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. సూపర్. అది నిజమే.
విన్నారుగా, మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి అలా పక్కన నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నారా. రండి, సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్కి రండి. ఆల్ ద బెస్ట్.